నిన్న ఆయన కొత్త సంవత్సరం సందర్భంగా మీడియాతో మాట్లాడారు చంద్రబాబు. ఆ సందర్భంగా అనేక ప్రశ్నలు మీడియా అడిగితే సమాధానాలు చెప్పారు. ఆ క్రమంలో ఇప్పుడు హైదరాబాద్ నుంచి సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్‌కి షిఫ్ట్ అయ్యే అవకాశాలున్నాయా? హ్మ్. మీరిక్కడ వాళ్ళని ఆహ్వానిస్తారా? అన్నప్పుడు చంద్రబాబు ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌లో సెటిల్ అయింది. అది ఒక్కసారిగా రావడం అంటే సాధ్యం కాదు. మనకు అవసరం కూడా లేదు ఇప్పుడు. మనకి వేరే పరిశ్రమలు తెచ్చుకోవడం మీద ఫోకస్ చేస్తున్నాం. సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి రావాల్సిన అవసరం ఇప్పుడేం లేదు. హ్మ్. రెండోది రావడం కష్టం కూడా. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ లేదు ఇక్కడ. అక్కడంటే మేము అప్పుడు డెవలప్ చేశాము తెలుగుదేశం పార్టీ తరఫున. డెవలప్ చేయడం వల్ల వచ్చింది. అక్కడుంది. సో, ఇప్పుడు డెవలప్ కాకుండా వాళ్ళని పిలవలేము మనం. వాళ్ళకి మనమేం ప్రొవైడ్ చేయలేము. అమరావతి గాని డెవలప్ చేస్తే వాళ్ళంతట వాళ్ళే వస్తారు అనేది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఇందులో రకరకాల విమర్శలొస్తున్నాయి. ఎందుకంటే హైదరాబాద్‌లో సినిమా ఇండస్ట్రీ రావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కాదు. హ్మ్. ఎందుకంటే చెన్నారెడ్డి పీరియడ్‌లో రమ్మంటే ఫస్టు అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ ఇక్కడికొచ్చారు. చెన్నారెడ్డి పీరియడ్‌లో. ఆయన ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి ఆయన పీరియడ్‌లోనే ల్యాండ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళకి వసతులు అవన్నీ ఇచ్చారు. ఓకే. అప్పట్లో ఇక్కడేమి ఇప్పుడు అనుకుంటున్నారు. ఇప్పుడు వాల్యూ పెరిగిపోయింది కాబట్టి. అప్పుడు ఇక్కడంతా రాళ్ళు రప్పలే ఉన్నాయి వాళ్ళు తీసుకున్నప్పుడు. హ్మ్. దాన్ని వాళ్ళు కష్టాలు పడి ఇన్వెస్ట్‌మెంట్ చేసి దాన్ని డెవలప్ చేసుకొని చేసినాక ఇప్పుడు వాల్యూ పెరిగింది కాబట్టి మనందరికీ వీళ్ళకి ఎకరాలు ఎకరాలు ఇక్కడ జూబ్లీ హిల్స్‌లో ఇచ్చేసార్రా అనే ఫీలింగ్ ఇప్పుడుంది. కానీ అప్పట్లో అది లేదది. అలాగా మొత్తానికి వచ్చారు. సరే ఆయన చెప్పినట్టుగా ఆయన హైదరాబాద్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేయడంలో ఖచ్చితంగా చంద్రబాబు పాత్ర ఉంది. అంతకుముందు కాంగ్రెస్ ఉంది. అనేక తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి డెవలప్ చేశాడు. తర్వాత బీఆర్ఎస్ వచ్చినాక ఈ 10 ఏళ్లలో ఎంతో డెవలప్ జరిగింది హ్మ్. హైదరాబాద్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. కాకపోతే ఆ టైంలో చంద్రబాబు చాలా డైనమిక్‌గా పనిచేయడం గానీ, ప్రొయాక్టివ్‌గా ఆయన పనిచేయడం. ఎందుకంటే మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు సంస్కరణల్ని ప్రొయాక్టివ్‌గా అమలు చేసే చీఫ్ మినిస్టర్ లేకపోతే కూడా స్టేట్స్‌లో జరిగేది కాదు. అప్పట్లో ఇక్కడ చంద్రబాబు గానీ, ఆ టైంలో కర్ణాటకలో ఉన్న ఎస్ఎం కృష్ణ ఇలాంటోళ్ళు బాగా ప్రొయాక్టివ్‌గా చేయబట్టే మనకి బెంగుళూరు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి కావడానికి అక్కడ ఎస్ఎం కృష్ణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఓకే. నేను ఆ టైంలో అక్కడే ఉన్నా. బెంగుళూరులో ఉన్నాను నేను. హ్మ్. 97 నుంచి 2000 వరకు నేను బెంగుళూరులో ఉన్నా. సో, అప్పుడు అక్కడ చూసేవాడిని. చాలా అభివృద్ధి అనేది అక్కడ కూడా జరిగింది. అదే టైంలో చంద్రబాబు కూడా ఇక్కడ మంచి చేశారు. సో, ఆ యాంగిల్‌లో ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఏంటి, ఏదైనా ఒక పరిశ్రమ రావాలంటే మౌలిక వసతులనేవి ఇంపార్టెంట్ ఆ పరిశ్రమకి. ఇప్పుడు ఏదన్నా ఒక కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి. కార్ల హ్మ్. మ్యానుఫ్యాక్చరింగ్‌కి ఫస్ట్ రోడ్లు బాగుండాలి. అక్కడ ఫ్యాక్టరీకి సంబంధించి ల్యాండ్ బాగుండాలి. దానికి కనెక్టివిటీ ఉండాలి. తర్వాత అక్కడ వాటర్ సోర్స్ ఉండాలి. పవర్ ఉండాలి. ఇవి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇవి. ఓకే. అందుకనే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానంగా పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎందుకు నడిచాయి అంటే ప్రైవేటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ప్రైవేట్ అప్పట్లో డెవలప్ చేసే పరిస్థితి లేదు కాబట్టి, ప్రభుత్వమే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగం, మౌలిక వసతుల రంగాలన్నీ కూడా ప్రభుత్వం కంట్రోల్‌లో ఉండడం వల్లనే డ్యాములు గానీ, రోడ్లు గానీ, లేకపోతే ఇట్లాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, పవర్ గానీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ డెవలప్ చేసిన తర్వాత పరిశ్రమలు వస్తారు. వాళ్ళే వచ్చి రోడ్లేసుకొని, వాళ్ళే పవర్ పెట్టుకొని అన్నీ చేయడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడంటే రోడ్ల దీంట్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ప్రైవేటీకరణ అనేది ఇప్పుడు ఒక కొత్త రూపం సంతరించుకుంది. హ్మ్. అప్పట్లో అది లేదనమాట. సో, అలాగా చంద్రబాబు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఏందంటే మౌలిక వసతులు ఉండాలి. సో, సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఎందుకు అసలు ఈ చర్చొచ్చిందంటే అల్లు అర్జున్ విషయంలో 'సంధ్య థియేటర్' జరిగిన ప్రమాదం విషయంలో సినిమా ఇండస్ట్రీ వెర్సస్ తెలంగాణ కాంగ్రెస్ అనేది ఏర్పడిపోయింది ఇక్కడ. అవును. తెలంగాణలో బీఆర్ఎస్ గానీ, బీజేపీ గానీ సినిమా ఇండస్ట్రీని విమర్శించట్లేదు. హ్మ్. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇక్కడ ఎవరు విమర్శించినా ఎలాగైపోతుందంటే వాళ్ళు గానీ ఆంధ్ర వాళ్ళైతే. అదే నార్త్ ఇండియా వాళ్ళు ఇంకోటైతే ఈ చర్చ రాదు. ఆంధ్ర వాళ్ళైతే వచ్చేసరికి ఏమవుతుందంటే, మీరు మీ ఆంధ్రాకెళ్ళిపోండి. ఇక్కడెందుకున్నారు? మా తెలంగాణ ఇది హ్మ్. అన్న ఒక వెర్షన్ కొంతమంది మాట్లాడతారు. అది ఓకే. ప్రభుత్వ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ప్రభుత్వం అలా మాట్లాడదు. ప్రభుత్వం ఇంకా అన్ని రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టండని కదా ఏ ప్రభుత్వాలైనా పిలుస్తాయి. హ్మ్. కాకపోతే ఉద్యమ కాలంలో ఆంధ్రులకు వ్యతిరేకంగా రావడానికి దానికి ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే ఆంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు, ఆంధ్ర పెత్తందారులు కావచ్చు, తెలంగాణ సంస్కృతిని అవహేళన చేయడం, తెలంగాణ రిసోర్సెస్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం,
ఇట్లాంటివి జరిగాయి, అనేకం జరిగాయి. నీళ్లు, నిధులు, నియామకాలు ఇలాంటి వాటిలో అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చింది. కాబట్టి అది ఇదైంది. కానీ ఒక్కసారి తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళైనా కూడా మళ్ళీ వీళ్ళు ఎప్పుడు గొడవ వచ్చినా మీరు ఆంధ్రాకి వెళ్ళిపోండి అంటున్నారు. మనం ఎందుకు ఈ ఇబ్బందులు పడాలి, మనం వెళ్ళిపోవచ్చు కదా అని కొంతమంది అనుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. నిజానికి ఎవరు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఆయన ఎవరో ప్రొడ్యూసర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, నాగవంశీ కూడా, నా ఇల్లు ఇక్కడే ఉంది, నేను ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అవుతాను. అలాగే ఇక్కడ ఏంటంటే ప్రముఖులకి అందరికీ సినిమా వాళ్ళకి స్టూడియోలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్లో. వీటిని ఇప్పటికిప్పుడు అమ్ముకోను ఇంకొకటి చేసుకొని వాళ్ళు వెళ్ళలేరు. అక్కడ పోయి ఎక్కడ ఉండాలి, అక్కడ దీంట్లో సగం 50% సిటీ కూడా లేదు కదా, అక్కడ 20% సిటీ కూడా లేదు. అక్కడ పెద్ద సిటీ అంటే వైజాగ్, 15 lakh పాపులేషన్ ఉంది వైజాగ్లో. సో పెద్ద సిటీలు లేవు అక్కడ, స్టూడియోలు పెద్ద స్టూడియోలు లేవు. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ ఉంది, నానక్రామ్ కూడా రామనాయుడుది ఉంది. ఇక్కడ అన్ని రకాల స్టూడియోలు ఉన్నాయి. అంటే షూటింగ్కి అనుకూలమైన స్టూడియోస్ ఉంటాయి, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ లేకుండా సినిమా ఇండస్ట్రీ ఎట్లా షిఫ్ట్ అవుతుంది అక్కడికి?